పెట్టుకొని సైడ్ ఫేసింగ్ ఫీట్ పెట్టుకొని కొంచెం కంఫర్టబుల్గా ఉంటూ ఇన్హేల్ చేసి హ్యాండ్స్ పైకి పెట్టుకొని స్లోగా బెండ్ అండ్ అప్. ఇన్హేల్ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి అప్. ఇవి మనం కనుక రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటే ఈ సెట్ ఆఫ్ ఆసనాలు ఖచ్చితంగా మనకి ఫర్టిలిటీ సమస్యని, ఎస్పెషల్లీ మేల్ పురుషులలో మనం బ్లడ్ ఫ్లో అనేది పెల్విక్ ఫ్లోర్కి పెరగడము అండ్ దానివల్ల మనకి జరిగే లాభాలంటే మనం వన్ ఆఫ్ ది ట్రయల్స్లో డెఫినెట్గా మనం ఫర్టిలిటీ అనేది పెంచుకోవచ్చు అనమాట, మేల్ ఫర్టిలిటీ అనేది. అలానే ఇప్పుడు ఫీమేల్స్ ఏం చేయొచ్చు స్పెషల్గా దీనికి అనేది చూద్దాము. గాడెస్ పోజ్ అని ఉంటుంది. దీనికి మనం చూస్తే ఫీట్ అనేది లెగ్స్ అనేవి నుంచొని చేసే వాటిలో లెగ్స్ అనేవి ఓపెన్ పెట్టుకొని టోస్ అవుట్వర్డ్ ఫేస్ చేస్తూ ఇలా నమస్కార పోజ్లోకి వచ్చి చెస్ట్ ఓపెన్ పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ స్లోగా బయట. ఇక్కడ మనం స్ట్రెచ్ హోల్డ్లో ఉంటాం అన్నమాట. స్లోగా పైకి, మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ కిందకి, స్లోగా పైకి. అలా చేసి అలా అట్లీస్ట్ ఒక 5 to 10 రౌండ్స్. ఇప్పుడు మనం చూసింది ఇన్హేల్ ఎక్సేల్తో పాటుగా 5 to 10 రౌండ్స్ చేసుకుంటే చాలా మంచిది. అలానే ఇలా ఫీట్ పెట్టుకొని నమస్కారం పెట్టుకొని స్లోగా మాలాసనలో కూర్చొని ఓపెన్ చేయడం. ఫీట్ ఓపెన్ చేసి స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని ఎల్బోస్తో ఇలా నీస్ని బయటకి పుష్ చేయడం అన్నమాట. అవుట్వర్డ్ పుష్ చేస్తూ డీప్ బ్రీత్. ఇలా చేసి స్లోగా రిలాక్స్ అయ్యి కూర్చొని పద్మాసనాల్లోకి వచ్చి, పద్మాసన అంటే రైట్ ఫుట్ వచ్చేసి లెఫ్ట్ థై పైన, లెఫ్ట్ ఫుట్ వచ్చేసి రైట్ థై పైన. మనం ఇదివరకు చూసాం కదా, మనం ఇలా చేయలేము, నీస్ పెయిన్ ఉంది అనుకుంటే అర్ధ పద్మాసన కూడా వేసుకోవచ్చు. అర్ధ పద్మాసన అంటే ఒక ఫీట్ ఇలా రిలాక్స్డ్గానే సుఖాసనంలోనే ఉంటూ ఒక ఫీట్ వచ్చేసి మనకి పైన థై పైనకి వస్తుంది అన్నమాట. స్లోగా పెట్టుకొని ఇన్హేల్ చేసి స్లోగా హ్యాండ్స్ పైకి. ఇది బోత్ మేల్ ఫీమేల్ ఇద్దరు చేసుకోవచ్చు అండి, చాలా మంచిది. స్లోగా రిలాక్స్. మళ్ళీ అలానే ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ చేసి ఇక్కడ కూర్చొని మంచిగా ఇలా పైకి స్ట్రెచ్. స్లోగా రిలాక్స్. ఇన్హేల్ చేస్తూ పైకి, స్లోగా రిలాక్స్. అలానే రిలీజ్ చేసి రిలాక్స్ చేసేటప్పుడు స్లోగా ఇలా చేసుకొని. అండ్ కెగెల్ ఎక్సర్సైజెస్ అనేవి మనం వినే ఉంటాము. మన పెల్విక్ ఫ్లోర్ని మనం ఇలా బందాస్ లాగా బ్రీత్తో కంట్రోల్ చేస్తాము, అంటే టైటన్ చేసి మళ్ళీ లూజన్ చేస్తాం. దాన్ని మనం యోగాలో అశ్విని ముద్ర అంటాం అనమాట. సో అశ్విని ముద్ర అంటే ఇలా పామ్స్ రిలాక్స్డ్గా పెట్టుకొని పెల్విక్ ఫ్లోర్ని టైట్ చేయడం, టైట్ అండ్ స్లోగా ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేయడం. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ టైట్ చేసి స్లోగా రిలాక్స్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ టైట్. ఎంటైర్ గ్రాయిన్ ఏరియా ఆర్ పెల్విక్ ఫ్లోర్ని ఇది కనిపించేది కాదు, బట్ మీకు తెలుస్తుంది మీరు టైట్ చేస్తుంటే, అంటే హిప్స్ని మనం టైట్ చేసినట్టు అలా పెల్విక్ ఫ్లోర్ని కూడా టైట్ చేసి స్లోగా రిలీజ్ చేస్తే చాలా ఎఫెక్టివ్ అండి. అశ్విని ముద్ర చాలా మంచిది, ఎస్పెషల్లీ ఫర్టిలిటీ. ఇది బోత్ మేల్ ఫీమేల్ ఇద్దరు చేసుకోవచ్చు. ఫీమేల్స్కి చాలా మంచిది అనమాట ఇది చేస్తే. మళ్ళీ ఇలా స్లోగా అయిపోయాక బ్రీత్ తీసుకొని రిలాక్స్ చేసి ఎంటైర్ సిస్టమ్ని, మొత్తం సిస్టమ్ని, అంటే డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎక్సలేషన్. ఇన్హేల్ అండ్ డీప్లీ ఎక్సేల్.